ప్రభు అయిన యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకరైన థోమస్ అపోస్తలుడు గురించి తెలుసుకుందాం. ఈయన గలిలయలో జన్మించారు. థోమస్ గారు భారతదేశానికి క్రైస్తవ మతాన్ని తీసుకొచ్చిన తొలి శిష్యుడిగా గుర్తింపు పొందారు. థోమస్ గారు మొదట సందేహవాదిగా గుర్తింపబడ్డారు. ఎందుకంటే యేసు తిరిగి లేచినప్పుడు ఆయనను నమ్మేందుకు థోమస్ గారు సిద్ధంగా ఉండలేదు. అందుకే ఆయనను డౌటింగ్ థోమస్ అని కూడా పిలుస్తారు. కానీ యేసును ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆయన పూర్తిగా నమ్మకంతో మారిపోయారు. ఆ నమ్మకంతో ఆయన ప్రపంచంలో క్రైస్తవ విశ్వాసాన్ని విస్తరించేందుకు ప్రయాణం ప్రారంభించారు. ఆయన సిరియా, మెసొపొటేమియా గుండా ప్రయాణించి చివరికి ఇండియాకు వచ్చారు. క్రీస్తు శకం 52లో థోమస్ అపోస్తలుడు తమిళనాడు, కేరళ, మదురై, చెన్నై వంటి ప్రాంతాల్లో దేవుని వాక్య పరిచర్యతో ఎంతోమందిని దేవుని త్రోవలో నడిపించారు. కానీ కొంతకాలానికి ఆయన బోధనలు ప్రాంతీయ ప్రజల మతపరమైన భావాలను బాధించాయి. కొంతమంది ప్రజలు రాజకుటుంబానికి చెందిన వారిని క్రైస్తవ మతంలోనికి మార్చడం చూసి ఆయనపై కోపంగా వారిని చంపడానికి ప్రయత్నించారు. చిన్నమలై ఇది చెన్నైలోని ఒక కొండ. ఈ కొండలో ఉన్న ఒక గుహలో థోమస్ గారు దాక్కునేవారు. అక్కడే ఆయన ప్రార్థనలు చేసేవారు. ఈ గుహలో ఒక నీటి ఊట కూడా ఉంది. ఇది ఇప్పటికీ ఉంది. చివరికి థోమస్ గారు ఈ కొండపై ఉన్నప్పుడు శత్రువులు ఆయనపై కత్తితో దాడి చేశారు. ఆయన ప్రార్థనలో ఉండగా భుజంపై బల్లెంతో పొడిచారు. మైలపూర్ ఇది ఆయన సమాధి స్థలం. ఇక్కడ ఇప్పుడు సెయింట్ థోమస్ బసిలికా చర్చి ఉంది. ఇది ప్రపంచంలో అత్యంత ప్రాచీన క్రైస్తవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. థోమస్ గారు చివరి వరకు విశ్వాసాన్ని త్యజింపలేదు. ఆయన జీవితంలో ధైర్యం, నమ్మకం మానవ సేవకు ఒక గొప్ప గుర్తుగా నిలిచింది. ఆయన వల్లే భారతదేశంలో క్రైస్తవ మతం మొదలైంది అని అనేక మంది నమ్ముతారు.